సో వారికోసీల్ అంటే ఏంటి అంటే, ఈ బీజాలలో ఉండే రక్తనాళాలు, అందులో ఉండే వాల్స్ చెడిపోవడం వల్ల, అక్కడ ఉన్న రక్తనాళాలు ఉబ్బడం వల్ల, అవి కూడా చెడు రక్తనాళాలు ఉబ్బడం వల్ల వచ్చే వ్యాధిని మనం వారికోసీల్ అంటాం. అవే రక్తనాళాలు గనక కాళ్ళల్లో ఉబ్బితే దాన్ని మనం వారికోస్ వెయిన్స్ అంటాం. సో వారికోస్ వెయిన్స్, వారికోసీల్ బోత్ ఆర్ డిఫరెంట్ అన్నట్టు. సో ఈ వారికోసీల్ ఏమవుతుందంటే, ఆ రక్తనాళాలు ఉబ్బిపోవడం వల్ల మెయిన్‌గా కంప్లెయింట్ ఏముంటుంది అంటే పెయిన్ ఉంటుంది. ఒక రకమైన డ్రాగింగ్ సెన్సేషన్ ఆఫ్ పెయిన్ ఉంటుంది. ఆ డ్రాగింగ్ పెయిన్ ఎలా ఉంటుందంటే, దగ్గినా, తుమ్మినా, బైక్ మీద ఎళ్ళినా గానీ, ఎత్తు మీద అంటే ఎత్తు దిగులుగా ఉన్న ప్లేస్‌లో జంపింగ్ చేసినా గానీ, అక్కడ ఒక రకమైన డ్రాగింగ్ పెయిన్ ఉంటుంది. డిస్కంఫర్ట్ అనిపిస్తుంటుంది. ప్లస్ పెయిన్ అనిపిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు కొందరికి దగ్గినప్పుడు చేసినప్పుడు బరువులెత్తినప్పుడు వాపులాగా అనిపిస్తుంటుంది. అక్కడ మీరు గమనించుకుంటే గనక, ముట్టుకొని చూసుకుంటే గనక కొంచెం వరకు ఆ రక్తనాళాలు తగులుతూ ఉంటాయి. అవి కొంచెం వానపాములు తగిలినట్టుగా, ఒక బ్యాగ్ ఆఫ్ వార్మ్స్ ముట్టుకున్నట్టుగా అట్లా ఫీల్ అయితూ ఉంటాం అన్నట్టు. అంతేకాకుండా కొందరికి ఈ వారికోసీల్ ఉంటే గనక, గ్రేడ్ ఎక్కువ ఉంటే గనక, ఎందుకంటే గ్రేడ్స్ అని చెప్తాం. 1, 2, 3, 4 అని గ్రేడ్స్ అంటాం. గ్రేడ్ ఎక్కువ ఉంటే గనక వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఈ శుక్రకణాలు చనిపోతూ ఉంటాయి. దారిలో వచ్చేటప్పుడు ఆ రక్తనాళాల వేడి వలన దారిలో ఉన్నప్పుడు చనిపోతూ ఉంటాయి కాబట్టి శుక్రకణాల కౌంట్ తగ్గిపోయి పిల్లలు పుట్టే అవకాశాలు కూడా తక్కువ ఉంటుందన్నట్టు. సో మామూలుగా ఎవరికైనా పిల్లలు పుట్టే అవకాశాలు తక్కువ ఉన్న వాళ్ళు, అంటే సెమెన్ అనాలైసిస్ చేసినప్పుడు అందులో శుక్రకణాలు తక్కువ ఉన్నాయి అంటే ఫస్ట్ మన మైండ్‌లోకి రావాల్సింది ఏంటి అంటే వారికోసీల్ ఉందా లేదా అని చూసుకోవాలి.